హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఆన్లైన్లో కరెంటు బిల్ ఎలా పే చేయాలి అన్నది నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, నేను ఇక్కడ అడ్రస్ బార్లో APSPDCL అని టైప్ చేశానండి. టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసారు కదా, APSPDCL, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ అయింది కదండి. ఈ వెబ్సైట్లో రైట్ సైడ్న ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి, పే బిల్ అని. ఈ పే బిల్లో బిల్ డెస్క్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. పే బిల్ డెస్క్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశాను. ఇక్కడ మనకి బ్యాంక్ నేము, లింక్స్ కనబడుతున్నాయి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే మీరు పేమెంట్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ నేము పక్కన లింక్ ఉండేది, ఆ లింక్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కనబడుతుంది కదా, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కనే లింక్ కనబడుతుంది కదా, ఈ లింక్ని ప్రెస్ చేస్తున్నాను. సపరేట్గా న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ మనకి చూడండి యూటిలిటీ పేమెంట్స్ అని కనబడుతుంది కదా, యూటిలిటీ పేమెంట్స్ పక్కనే మనకి సెలెక్ట్ యూటిలిటీ పేమెంట్, ఈ యారో మార్క్ని ప్రెస్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదండి, APSPDCL సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని, దీన్ని ప్రెస్ చేయండి. అండ్ లాస్ట్ ఆప్షన్ చూడండి, పేమెంట్ త్రూ అని ఉంది. దీనిలో మనకి SBI డెబిట్ కార్డ్ అనే దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి సర్వీస్ నెంబర్ అడుగుతుందండి. ఈ సర్వీస్ నెంబర్ పక్కన బాక్స్ కనబడుతుంది కదా, ఈ బాక్స్లో మనం ఏంటంటే మనకి ఇక్కడ కరెంటు బిల్లు మీద నెంబర్ ఉండేది కదండి, లాంగ్ నెంబర్ ఉంది చూడండి, ఈ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలండి. ఇప్పుడు నా దగ్గర ఒక నెంబర్ ఉందండి, ఆ నెంబర్ని నేను ఎంట్రీ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ కొట్టండి. ఎప్పుడైతే సబ్మిట్ కొడతామో మన ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. మన నేము, మన అమౌంట్ ఎంత పే చేయాలి, ఒకవేళ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే పేమెంట్ చేయాలని అనుకుంటారో ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ కనపడుతుంది కదా, ఈ సబ్మిట్ బటన్ కొట్టండి. చూడండి వేర్స్, ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి. ఈ పేమెంట్ ఆప్షన్స్లో కార్డ్ నెంబరు, కార్డ్ నెంబర్ టైప్ చేసి మనకి ATM కార్డ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మాస్టర్ అని, మాస్టర్ అని, విసా అని. కొన్ని వాటికి CVV నెంబరు, ఎక్స్పైరీ డేటు ఇవన్నీ ఇవ్వాలి. ఓకేనండి, ఇలా మీరు ఇచ్చుకొని ఇక్కడ కార్డు హోల్డర్ నేమ్ ఇచ్చేసి మేక్ పేమెంట్ అనే బటన్ ప్రెస్ చేయండి. మనం ఏ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ అకౌంట్ గల ఫోన్ నెంబర్ ఉంటుంది కదండి, ఆ ఫోన్కి ఒక OTP నెంబర్, 1 టైం పాస్వర్డ్ వస్తుందండి. ఆ పాస్వర్డ్ మన ఫోన్కి వస్తుంది. ఆ పాస్వర్డ్ని మనం ఆ బాక్స్లో ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసి మీరు ఎప్పుడైతే సబ్మిట్ బటన్ కొడతారో ఆటోమేటిక్గా పేమెంట్ జరిగిపోతుందండి. ఇక్కడ మనకి మళ్ళీ అనదర్గా ఏమన్నా పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేయండి, లేదు ప్రింట్ ఇచ్చుకోవాలనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, Google+లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.